హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. వాక్యములోనికి మనం వెళదాము. వాక్యంలోనికి అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయము 31వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశముల యందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానం కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపి దయామయుడివైన మా దేవుడా, పరిశుద్ధ పాదములు పట్టుకుని ప్రార్థన చేస్తున్నాను. కొన్ని నిమిషాలు వాక్యం ధ్యానిస్తూ ఉండగా మానవ స్వరాన్ని మరుగుపరచండి. దైవ స్వరం ద్వారా నీ బిడలమైన మా అందరితో మీరు మాట్లాడండి. మాకు కావలసిన దైవిక సందేశం మాకు అందించండి. వాక్యము సరిచేసేది, వాక్యము బ్రతికించేది, వాక్యము జీవింపజేసేది. అటు జీవముతో కూడిన మాటలు ఈరోజు మాట్లాడి మమ్మల్ని జీవింపజేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చదవబడిన మాటలో ఈ రీతిగా రాయబడి ఉంది: యూదయ, గలిలయ, సమరయ దేశముల యందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు. సంఘం ఎలా ఉందంట? క్షేమాభివృద్ధి నొందుచు. పుట్నౌట్లో రాయబడిన మాట ఏంటంటే కట్టబడుచు. హల్లెలూయా. ఆ కింద ఏమైనా మూల భాషలో సంఘం ఏమవుతుందంట? కట్టబడుచు. అంటే క్షేమాభివృద్ధి నొందడం అంటే అర్థం కట్టబడుతుంది. హల్లెలూయా. ఏమవుతుందండి? కట్టబడుతుంది. అయితే క్షేమాభివృద్ధి నొందొచ్చు. సంఘము ఎప్పుడైతే క్షేమాభివృద్ధి నొందుతుందో ఆ సంఘం అంట సమాధానం కలిగి ఉందంట. హల్లెలూయా. ఏం కలిగి ఉంది? సమాధానం. 2, ఆ సంఘము ప్రభువునందు భయమును కలిగి ఉంది. ఏం కలిగి ఉంది? దేవుని భయము కలిగి ఉంది. 3, ఆ సంఘము పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరిస్తుంది. హల్లెలూయా. ఎన్ని అనుభవాలు ఉన్నాయి? 1 సమాధానం, 2 ప్రభునందు భయం, 3 పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరిస్తుంది. హల్లెలూయా. ఈరోజు గమనించండి, ఆదిమ సంఘము కట్టబడుతున్నప్పుడు ఆ కట్టబడిన సంఘములో క్షేమమున్నది అని రాయబడి ఉంది. హల్లెలూయా. ఏముంది? క్షేమాభివృద్ధి. అంటే సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కట్టబడుతున్నారు, లేక క్షేమాభివృద్ధి కలిగి ఉన్నారు, లేక నెమ్మది కలిగి ఉన్నారు అని రాయబడి ఉంది. ఈ సంఘములో ఎవరైతే కట్టబడుతున్నారో, ఈ సంఘములో ఎవరైతే నడిపించబడుతున్నారో, ఈ సంఘములో ఎవరైతే స్థిరపరచబడ్డారో వారిలోనంట సమాధానం ఉందంట. హల్లెలూయా. సంఘములో ఏముంది? సమాధానం. ఈరోజు ఒక ప్రశ్న, మీలో సమాధానం లేని వారు ఎవరైనా ఉంటే నీవు క్షేమాభివృద్ధి పొందకపోవడానికి, నీవు విస్తరించబడకపోవడానికి
నీవు సంఘములో స్థిరపరచబడకపోవడానికి, నీవు దేవునికి దూరమైపోవడానికి నీలో సమాధానము లేదేమో. దానివల్లే దైవ కార్యాలు ఆలస్యమవుతున్నాయేమో, దీవెనలు ఆలస్యమవుతున్నాయేమో, మేలులు ఆలస్యమవుతున్నాయేమో, స్వస్థత శీఘ్రంగా జరగట్లేదేమో. కష్టపడుతున్నావు, శ్రమ పడుతున్నావు, రెక్కల ముక్కలు చేసుకుంటున్నావు, చెమట కారుస్తున్నావు, సంపాదించిన సంపాదన పరుల పాలైపోతుందేమో. గమనించు, సంఘానికి సమాధానము చాలా అవసరమై ఉన్నది. ఎందుకంటే బైబిల్ అంటుంది, సమాధాన పరచబడువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. హల్లెలూయా. ఇప్పుడు ఆదిమ సంఘము ఏముంది? సమాధానం ఉంది. హల్లెలూయా. ఏముందండి? సమాధానం ఉందా లేదా? ఆదిమ సంఘంలో ఉందా లేదా? చెప్పండి, ఉందా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. ఆదిమ సంఘంలో ఏముంది? సమాధానం. నేను అంటాను, మరి మీలో ఉందా? మీలో ఉందా? యేసు ప్రభు ఒక మాట అంటాడు, చదవండి. మత్తయి సువార్త 'ఎవరితోనైనా మీరు అసమాధానంగా ఉంటే నీ అర్పణ అక్కడ పెట్టి' ఏమన్నాడు చూడండి. కావున 5:23 కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటని నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము. అటు తర్వాత వచ్చి నీ అర్పణ, హల్లెలూయా, హల్లెలూయా. సమాధానం లేని వారు దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దయచేసి గమనించండి, ఎవరికన్నా సమాధానం లేకపోతే ఇది అనుకూలమైన సమయం. హల్లెలూయా. ఎందుకంటే అసమాధానం చేత బంధించబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఎందుకు సమాధాన పడాలి, నాకేం తక్కువ? అడుగుడు అన్నాడంట. ఏమని? అప్పు చేసి అయినా పప్పు కూడా తిందాం అన్నట్టుగా. కొంతమందికి యుగో అడ్డం వచ్చింది. అసలు నేనేంది, నేను పోయి వాళ్ళతో సమాధాన పడతామేంది, నేను పోయి వీళ్ళతో సమాధాన పడతామేంది, అసలు నేనేంటి? యేసు ప్రభువే స్వయంగా చెబుతున్నాడు. ఏమని? నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పిస్తూ ఉన్నప్పుడు. నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పిస్తూ ఉన్నప్పుడు నీ మీద నీ సహోదరునికి విరోధమైనది ఏదైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట, హల్లెలూయా, ఏమన్నాడు? మొదట నీ వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదట నీ వెళ్ళి నీ అర్పణ తర్వాత ముందు నీ వెళ్ళి ఏం చేయాలి? సమాధాన పడాలి. సమాధాన పడకుండా సంఘము క్షేమాభివృద్ధి పొందలేదు. సమాధాన పడకుండా సంఘము విస్తరించలేదు. సమాధాన పడకుండా దైవ కార్యాలు నీ కుటుంబంలో జరగలేవు. అందుకే సమాధానం చాలా అవసరం. ఆదిమ సంఘంలో ఏముంది?
ఏముంది? సమాధానం. ఆదిమ సంఘములో సమాధానం ఉంది. అందుకే సంఘము హింసించబడుతున్నప్పుడు, సంఘము శ్రమల పాలవుతున్నప్పుడు, సంఘము శోధన పాలవుతున్నప్పుడు, సంఘము కష్టంలో నిలబడినప్పుడు, సంఘము ఇదిగో చిత్రహింసలుగా చేయబడుతున్నప్పుడు, సంఘము గాయాల పాలైనప్పుడు, సంఘము రాళ్లతో కొట్టబడినప్పుడు, సంఘము ఏడవబడినప్పుడు ఏమాత్రం కూడా భయపడలా. గాయాలు నాకు కాదు నా దేవునికి, హింస నాకు కాదు నా దేవునికి, శ్రమ నాకు కాదు నా దేవునికి. స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపుతున్న సమయంలో స్టెఫన్ ఒక మాట అంటాడు, అయ్యా ఆకాశములో సింహాసనాసీనుడైన దేవుడు ఉన్నాడు, మనిషి కుమారుడు సింహాసనం మీద కూర్చుంటే నేను చూస్తున్నాను. దేవుని కుడి పార్శ్వమందు మనిషి కుమారుడు ఉన్నాడయ్యా అంటే ఎవరిని చూస్తున్నాడు? శ్రమ పడుతున్నప్పుడు యేసయ్యను చూస్తున్నాడు. నీ శ్రమలలో పాలొందుటయేనా నీ నాతను వందున శ్రమలు సహించి నీ వారసుడానైతేనే, నీ శ్రమలలో పాలొందుటయేనా నియమమాయనే, నాతను వల్లున శ్రమలు సహించి నీ వారసుడానైతేనే. ఆహా నాద ఆడాలి. ఓహో ఆమె ఏమని యేసయ్యా ఏమని ఇవరితును నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యాని కడుగబడినందునా, యేసయ్యాని రక్తముచే కడుగబడినందునా నేనెందుకని నీ సొత్తుగా మారితిని. హల్లెలూయా. ఆయన శ్రమలలో పాల్గొనటం నియమం. హల్లెలూయా. వాళ్ళు ఆదిమ సంఘం సమాధాన విషయంలో శ్రమలలో పాల్గొన్నారు. సమాధాన విషయంలో ఎవరితో కూడా సమాధానంగా లేరు. వారిలో సమాధానం ఉంది. ఈ మధ్య ఒకళ్ళని అడిగాను, ఏమంటే పాస్టర్గా ఏమో సమాధానంగా ఉండొచ్చుగా అన్న అంటే 5 ఏళ్ళు ఒక రీతిగా ఉన్నాయా? ఏమన్నారు? 5 ఏళ్ళు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు వీళ్ళు నాకు ఉపదేశం చేస్తున్నారు ఏమని, చేతికున్న 5 ఏళ్ళే కరెక్ట్గా లేవు, మరి ఎలా సమాధానం వచ్చింది అని నేను అనుకున్నా. వీళ్ళు ఇంకా సావలేదు. సచ్చినోడు ఏమంటాడు? ఇప్పుడు దేవుడు నీ ఫింగర్ ప్రింట్ నాకు లేదు, నాకున్న దేవుడికి లేదు, అంతేనా? అంతే కాదు. నువ్వు ఏలు ముద్ర వేస్తే ఇక్కడ మనము ఒక 40 మంది ఉన్నాం అనుకుందాం. ఈ 40 మంది ఏలు ముద్రలు వేస్తే ఒకే రీతిగా ఉండిద్దా? ఉండదు కదా. దేవుని గొప్పతనం అది. దేవుడు మానవుని నిర్మించినప్పుడు నీ రక్తం వేరే వాళ్ళలో కలిసిద్దేమో కానీ నీ ఫింగర్ ప్రింట్ మాత్రం కలవదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ మనందరి ఏలు ముద్రలు ఎవరి చేతిలో ఉన్నాయి? దేవునికి స్తోత్రం. చివరికి సచ్చినోడి చేత కూడా ఏలు ముద్ర ఎత్తారు. హల్లెలూయా. గమనించండి ఎంత అద్భుతమో తెలుసా.
అన్ని సృష్టిల్లోకెల్లా మానవుని యొక్క సృష్టి చాలా ఉన్నతమైనది. ఏలుముద్ర కలవకపోవచ్చు కానీ నీ బ్లడ్ గ్రూప్ కలిసింది ఎవరో ఒకళ్ళు. అలాగునే రకరకాల బ్లడ్ గ్రూపులు ఉన్నప్పటికీ యేసయ్య రక్తం ఏం చేసింది? అన్నిటినీ ఏకం చేసింది. హల్లెలూయా. నీవు ఏ గ్రూపు సంబంధించిన వ్యక్తివైనా కావచ్చు, ఏ కులానికి ఏ మతానికి సంబంధించిన వ్యక్తివైనా కావచ్చు, యేసు రక్తములో కడగబడిన తరువాత మనందరం యేసు రక్తపు జనాంగం. హల్లెలూయా, హల్లెలూయా. కడగబడిన జనాంగం, పరిశుద్ధపరచబడిన జనాంగం. అందుకే సమాధానం సంఘంలో నువ్వు ఎప్పుడైతే ఉండిద్దో ఆ సమాధానం చేత నీవు కట్టబడతావు. ఆ సమాధానం చేత నువ్వు నడిపించబడుతున్నప్పుడు నీవు విస్తరిస్తాం ప్రారంభిస్తావు. హల్లెలూయా. ఆదిమ సంఘంలో ఏముంది? సమాధానం. రెండవ కార్యక్రమం ఏముంది ఆదిమ సంఘంలో? ప్రభువునందు భయం. ప్రభువునందు సంఘంలో ఏముందంట? భయం. ఏంటా భయం సంఘంలో? దేవుని భయం చాలా అవసరం. హల్లెలూయా. అంటే పరిచర్య చేస్తున్నావంటే నీవు సేవకుడిని సేవకురాలను చూడకూడదు. పరిచర్య ఎవరిది? దేవుంది. హల్లెలూయా. పరిచర్య దేవుంది. నువ్వు చిన్న పరిచర్య చేసినా పెద్ద పరిచర్య చేసినా ఆ పరిచర్యను దేవుడు గుర్తిస్తాడు. హల్లెలూయా. అమెరికా దేశంలో ఏరోప్లేన్లో డ్రైవింగ్ చేస్తున్న ఒక వ్యక్తి ఆ ఫ్లైట్లో డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు అందరూ చూశారంట ఆ వ్యక్తిని. అతను చూసి చాలామంది, ఎంతమంది ఫ్లైట్లో కూర్చున్నా ఎవరి మీద ఆధారపడి ఉంది? డ్రైవర్ మీద. డ్రైవర్ సేఫ్గా తీసుకెళ్తే వాళ్ళు క్షేమంగా చేరుతారు. సరే, మొత్తానికి ఇండియా నుండి దుబాయ్ నుండి మొత్తానికి అమెరికా ఫ్లైట్ వెళ్ళింది. ఈ ఫ్లైట్లో ఈ డ్రైవ్ చేసినటువంటి వ్యక్తి డ్యూటీ దిగాడు. వెంటనే డైరెక్ట్గా తన కారు తీసుకున్నాడు, ఓ చర్చి దగ్గరికి వెళ్ళాడు. ఆ చర్చి బయట కారు పెట్టాడు. తన డ్యూటీ వస్త్రాలు తీసేశాడు. వెంటనే వేరు వస్త్రాలు ధరించుకొని చర్చిలోకి వెళ్ళిపోయాడు. చర్చి మొత్తం శుభ్రం చేస్తున్నాడు. హల్లెలూయా. చర్చి మొత్తం శుభ్రం చేసి పొడిగొట్టేసి తుడిసి అంత అయిపోయిన తరువాత చక్కగా చైర్స్ అన్ని ఒక ఆర్డర్ ప్రకారం క్రమం ప్రకారంగా వేసి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి చర్చికి వద్దామని వెళుతున్నాడు. వెళుతున్నప్పుడు ఈ పరిచర్య అంతా ఈ ఫ్లైట్లో జర్నీ చేసిన ఒక పాస్టర్ గారు చూశాడు. ఓ బిగ్ ధనవంతుడు ఆయన కూడా చూసి ఆ వ్యక్తి ఏమన్నాడంటే, బా, మందిరంలో ఇంత పరిచర్య చేస్తున్నావా? నిజంగా చాలామంది మందిరంలో సహోదరులు కలిసి చేయవలసిన పరిచర్య నీ ఒక్కడవే మందిరం ఊడ్చావు, చైర్స్ వేసావు, మరలా చర్చికి రెడీ అవటానికి వెళుతున్నావు. నీకేం కావాలో కోరుకో, నేను అది చేస్తానన్నాడంట. ఏమన్నాడు? నీకేం కావాలో కోరుకో, నేను అది చేస్తా. అప్పుడు ఈ వ్యక్తి అని, నాకేమొద్దు సార్ అని చెప్పని వెళ్ళాడు. ఈ చర్చిలో పరిచర్య చేసి బట్టలన్నీ మళ్ళా
మార్చుకొని వేరే దుస్తులు ధరించి వెళుతున్నప్పుడు అతడు ఫ్లైట్లో డ్రైవింగ్కి వాడి డ్రెస్ వేసుకొని ఒక 2,50,00,000 ఖరీదైన కారులో అతడు జర్నీ చేస్తున్నాడు. ఈ ధనవంతుడు ఏమన్నాడు? నీకేమి కావాలో కోరుకో, నేను అది చేస్తానన్నాడు. ఈ ధనవంతుడు ఈయన ఆ 2,50,00,000 ఖరీదైన కారులో వెళతా ఉంటే చూసి ఆశ్చర్యపడిపోయి, ఎంత ఇంపోర్టెడ్ కారులో ఇతడు జర్నీ చేస్తున్నాడా అని చెప్పి మరలా చర్చికి వచ్చాడు. అతను చర్చికి వచ్చిన తర్వాత నీవేం చేస్తావు అని అంటే, నీవు జర్నీ చేసిన ఫ్లైట్ డ్రైవర్ని నేను. హల్లెలూయా. నీవు జర్నీ చేసిన ఫ్లైట్ డ్రైవర్ని నేను. మీరు నాకు ఇచ్చేదేం సార్, నేనే మీకు ఈ కారు ఇస్తా తీసుకెళ్ళన్నాడంట. హల్లెలూయా. ఎంత అద్భుతం అండి. గమనించండి, దేవుని భయము ఒక వ్యక్తిని ఎంతగా హెచ్చించిందో తెలుసా? దేవుని భయము ఒక వ్యక్తిని ఎంత ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళిందో చూడు. ఈరోజు గమనించు, దేవుని భయం ఎలాంటిదో కీర్తనాకారుడైన దావీదు దేవుని భయము గురించి బైబిల్లో చక్కగా రాస్తాడు. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. 12వ అధ్యాయము 19:1 చదవండి మాట. యెహోవా యందలి భయము 7 యెహోవా యందైన భయము 9వ వచనం పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని భయం ఎలాంటిది అంటండి? ఎలాంటిది? పవిత్రమైనది. అంటే నీవు దేవుని భయం కలిగి ఉన్నావంటే పవిత్రతలో ఉన్నావు. హల్లెలూయా. ఎక్కడున్నావు? నీకు దేవుని భయం ఉందంటే నువ్వు ఎక్కడున్నావు? పవిత్రతలో ఉన్నావు. దేవుని భయము లేదంటే నీలో పవిత్రత లేదు. అందుకే ఆదిమ సంఘము సమాధానం కలిగి ఉండటం మాత్రమే కాదు, ఆదిమ సంఘం అంట దేవుని భయం కలిగి ఉందంట. హల్లెలూయా. ఏం కలిగి ఉంది? భయము కలిగి ఉంది. భయం అంటే మనుషుల ముందు కొంతమంది నటిస్తారు. మీరు కాదులేండి, దేవునికి స్తోత్రం, ప్రభు క్షమించును గాక. ఏం చేస్తారు? భయపడినట్టుగా. అసలు పాస్టర్ గారు అంటే మాకు చాలా గౌరవం అండి. ఆయన చెప్పకుండా ఏ పని చేయమండి. ఒరే నీ దుంపదేగా, చేసేదంతా చెప్పకుండే కదా. హల్లెలూయా. చేసేదంతా చెప్పకుండే కదా. ఆయన చెప్పకుండా అనిలతో సహవాసం చేయవా అంటే, పాస్టర్ గారు చేయమంటేనే అనిలతో సహవాసం చేస్తారా అంటే, పాస్టర్ గారికి చెప్పే ఏ పని ఏం చేస్తున్నారా? అది దేవునికి ఇష్టమైందనే ఇష్టం లేదైనా గమనించండి. ఆయన చెప్పకుండా ఏ పని చేయమంటారు? చేసేదని ఆయన చెప్పకుండానే. హల్లెలూయా. ఈరోజు వాక్యం అంటుంది దేవుని భయము పవిత్రమైనది. ఈ పవిత్రమైన భయము ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో క్షేమాభివృద్ధి నొందుతావు. హల్లెలూయా. ఏమి నొందుతావు? క్షేమాభివృద్ధి. క్షేమము నొందుటయే సార్వజనులకు ప్రయాసగా మారే క్షేమాధారము నీవై దీర్ఘాయువును క్షేమము నందుటయే సార్వజనులకు ప్రయాసగా మారే క్షేమాధారము నీవై దీర్ఘాయువును శ్రమల నిబంధనగా నీవ
సాధ్యమును చూపితివే నిత్యమైన నీ సత్యవాక్యమును నిత్య నిబంధనగా నీ వాత్సల్యమును చూపితివే నిత్యమైన నీ సత్యవాక్యమును సజీవుడవై యేసయ్యా యేసయ్యా నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే సముద్రమంత సమృద్ధితో ఆనందించెదనిలో అనుదినము కృప పొందే ఆరాధించెదనిన్నే ఆనందధ్వనులతో ఆనందించెదనిలో అనుదినము కృప పొందే ఆరాధించెదనిన్నే ఆనందధ్వనులతో సజీవుడవైనా యేసయ్యా నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే సముద్రమంత మౌగా సమృద్ధితో హల్లెలూయా. ఏ భయం కావాలంట? ఏ భయం అండి? దేవుని భయము. ఏం చేయాలి? దేవుని భయము ఉండాలి. అందుకనే బైబిల్లో ఒక మాట చూద్దాం. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 4వ అధ్యాయం 4వ వచనం, కీర్తన గ్రంథం. భయము నొంది పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరికుండుడి. దేవుని స్తోత్రం. భయము పవిత్రమైందని ఎవడైతే భయం ఉంటాడో వాడు ఏం చేయడంట? ఏం చేయడు? పాపం చేయడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆదిమ సంఘములో 2వ అనుభవం దేవుని భయముతో పాపము చేయకుండా పవిత్రం కలిగి దేవుని కొరకు నిలబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట చూడండి, ఇంకో మాట. అదే 31వ వచనంలో, అపోస్తుల కార్యములు 9:31లో, పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు. ఏ ఆదరణ అండి? పరిశుద్ధాత్మ ఆదరణ. విశ్వాస జీవితంలో సంఘములో ఏముండాలంట? ఏముండాలి? పరిశుద్ధాత్మ. బైబిల్ అంటుంది, ఆత్మ లేని వాడు నావాడు కాదు. ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు. ఈరోజు గమనించండి, నీవు దేవుని కుమారుడుగా కుమార్తెగా ఉండాలంటే పరిశుద్ధాత్మకు స్థలం ఇవ్వాలి. హల్లెలూయా. చాలామంది పరిశుద్ధాత్మను వ్యతిరేకించేవారు ఉంటారు. అందుకనే మనిషి కుమారునికి విరోధంగా మాట్లాడిన వానికి పాపక్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడే వానికి యెహమందును పరమందును క్షమాపణ లేదు. హల్లెలూయా. అందుకనే పరిశుద్ధాత్మను మనము గౌరవించాలి, పరిశుద్ధాత్మను మనము ఘనపరచాలి, పరిశుద్ధాత్మను మనం అంగీకరించాలి. దయచేసి గమనించండి, పరిశుద్ధాత్మను గౌరవించాలి. మనం క్షమించబడతాం. అయితే ఈ ఆదిమ సంఘం పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ విస్తరించింది. ఎక్కడా కూడా ఆత్మను కోల్పోక, అసమాధానం వలన ఆత్మను కోల్పోక, భయము లేకపోవటం వలన ఆత్మను కోల్పోక, దేవుడు పెంతుకొస్తు పండుగ దినాన వారి మీదకి కుమ్మరించిన పరిశుద్ధాత్మ వారు కాపాడుకుంటూ ఎక్కడ ఏ శక్తి లోపము లేకుండా
హృదయములో ఏ పాపము లేకుండా దేవుని కొరకు బ్రతుకుతూ ఎవరితో అసమాధానంగా లేకుండా అందరితో సమాధానం కలిగి దేవుని భయము కలిగి పరిశుద్ధాత్మను కాపాడుకుంటూ దేవుని కొరకు నేటి సంఘాలకు మాదిరిగా నిలబడ్డారు. గమనించు, దేవుని సంఘములో ఉన్నావు కదా, దేవునితో నడుస్తున్నావు కదా, నీ ప్రయాణం దేవునితో కొనసాగిస్తున్నావు కదా, కానీ నీవు క్షేమాభివృద్ధి నొందకుండా ఒకవేళ అసమాధానం అనేది అడ్డుపడుతుందేమో, భయము లేనటువంటి మనసు అడ్డుపడుతుందేమో, పరిశుద్ధాత్మ లేకుండా ఉండడం వలన క్షేమాభివృద్ధి నొందకుండా భక్తిహీనత అనేది అడ్డుపడుతుందేమో, ఈరోజు ఇది నీ జీవితాన్ని అతలాకుతలం చేస్తూ ఉన్నట్లయితే ఆదిమ సంఘము ఏ రీతిగా నడిచిందో నీవు కూడా ఆ రీతిగా నడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆదిమ సంఘములో ఏది ఉందో, ఏ క్రమం ఉందో ఆ క్రమానికి అప్పగించుకో, ఆ క్రమాన్ని అనుసరించు, ఆ క్రమం చేత నడిపించబడు. తప్పకుండా దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఆదిమ సంఘము క్షేమాభివృద్ధి నొందొచ్చు, ఏ రీతిగా విస్తరించిందో ఆ రీతిగా నీవు విస్తరించాలి అని అంటే నీవేం చేయాలి? 4 మాటలు చెబుతా. నీవేం చేయాలి? చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి రోమీలకు రాసిన పత్రిక, మొదటి దశలోనికి రాసిన పత్రిక 5:11. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5:11. మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకనినొకడు ఆదరించి ఒకనికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. ఆమేన్. హల్లెలూయా. ఏమన్నాడు అక్కడ? మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించుకోవాలి. హల్లెలూయా. ఏముండాలండి సంఘంలో? ఆదిమ సంఘం లాగా నీవు కట్టబడాలంటే నీలో ఏముండాలి? ఆదరణ. దేవునికి స్తోత్రం. ఏం కావాలి? సంఘంలో ఎవరైనా దుఃఖంలో ఉన్నారు, వాళ్ళని ఆదరించే మనసు ఉందా? సంఘంలో ఎవరైనా బాధల్లో ఉన్నారు, వారిని పలకరించే మనసు ఉందా? సంఘంలో ఎవరైనా రోగులుగా పడి ఉన్నారు, వాళ్ళని పరామర్శించే మనసు ఉందా? లేదు. మన సంఘానికి ఉన్న గొప్పతనం, ఎవరికైనా బలహీనత ఉందనుకో పాస్టర్ గారిని ఇబ్బంది పెట్టరు. దేవుని స్తోత్రం కలుగును గాక. పాస్టర్ గారికి పని పెట్టరు. హల్లెలూయా. ఎందుకు? హాస్పిటల్కైనా వెళ్ళి డబ్బులన్నీ అవగొట్టుకుంటారు, కానీ పాస్టర్ గారికి మాత్రం చెప్పరు. గమనించండి, నీవు క్షేమాభివృద్ధి పొందకపోవటానికి గల కారణం నీకు కలిగిన యావత్ బాధలు సంఘానికి తెలియ చెప్పకపోవటం వలన బాధలు ఎంబడి బాధలు వస్తున్నాయి. ఆ సంఘ ప్రార్థన నువ్వు కోరుకోకపోవటం వలన శ్రమల వెంట శ్రమలు వస్తున్నాయి. అందుకనే బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, యాకోబు భక్తుడు చాలా చక్కగా రాస్తాడు. సంఘములో ఎవడైనా రోగిగా ఉన్నాడా, అతడు ఎవరో చెప్పాలంట? సంఘ పెద్దలకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు చెప్పాలి? సంఘ పెద్దలకి. వారు వచ్చి నూనె రాసి ప్రార్థన చేస్తే విశ్వాసం గల ప్రార్థన ఒక రోగిని స్వస్థపరుస్తుంది. హల్లెలూయా. ఆదరించుకోవటం చాలా అవసరం సంఘంలో. ఎప్పుడైతే ఒకరినొకరు ఆదరించుకుంటారో, ఒకరినొకరు పరామర్శించుకుంటారో, అప్పుడు సంఘము క్షేమాభివృద్ధి నొందుతుంది. హల్లెలూయా. నీ బాధను చెప్పుకుంటే నీ ఇమేజ్కి డ్యామేజ్ ఏమీ రాదు. నేనంటా దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు రోగం వచ్చినప్పుడు సంఘానికి తెలియపరిచావనుకో, సంఘం ప్రార్థన చేస్తారు, ఫలానోళ్ళకు రోగం వచ్చిందంట, వాళ్ళే పొరపాటు చేస్తే వచ్చిందో, వాళ్ళే తప్పు చేస్తే వచ్చిందో. నేను అంటాను, తప్పు చేసినందువలన రోగం వస్తే ఇంకెందుకు మానవుడు? హల్లెలూయా. ఆ మధ్యకాలంలో ఒకడు అంటున్నాడు, ఓ పాస్టర్ గారికి యాక్సిడెంట్ అయింది, అయితే
పాస్టర్ గారు ఏ తప్పు చేసాడోరా యాక్సిడెంట్ అయింది. పాస్టర్ గారు మనిషి కాదా? పాస్టర్ గారికి శరీరం కాదు ఉంది? విశ్వాసులకైనా శరీరం ఉంది. పాస్టర్ గారికి శరీరం కాదా? పాస్టర్ గారిలో జ్ఞానేంద్రియాలు లేవా? పాస్టర్ గారికి ఈ మధ్య ప్రెజర్ ఎక్కువ. ఎందుకో తెలుసా? ఒకళ్ళు తూర్పు తిరిగితే ఒకళ్ళు పరమడకు తిరుగుతారు, ఒకళ్ళు ఉత్తరం తిరిగితే ఒకళ్ళు దక్షిణం తిరుగుతారు. వీళ్ళందరినీ ఒకవైపు తీసుకొచ్చుకునేటప్పటికి తలపేణం తోకొచ్చింది. ఈలోపు ఇంటికి వెళ్తాడు పాస్టర్ గారు. పాస్టర్ గారు ఫోన్ చేస్తారు, పాల ప్యాకెట్ తేండి. హల్లెలూయా. ఏ ప్యాకెటు? పాల ప్యాకెట్. ఇప్పుడు ఈ పాల ప్యాకెట్ మర్చిపోతాడు. ఈ పాస్టమ్మలు ఏమంటారు తెలుసా? అందరు గుర్తుంటారు కానీ పాస్టమ్మ గుర్తుండదు అంటారు. హల్లెలూయా. ఈయన తలగిక్కుంటాడు, ఏంట్రా ఈ మాట అంద పాస్టమ్మ గారు అని. ఇంకెందుకులే వదిలేయండి అని. అరే వదిలేసేదేంది? నేను చెప్పింది మీకు జ్ఞాపకం లేదా? ఓహో, పాల ప్యాకెట్ చెప్పారు కదా. హల్లెలూయా. ఏ ప్యాకెట్? పాల ప్యాకెట్ చెప్పారు కదా. అంటే పాస్టర్ గారు మతిమరుపు ఎక్కడ ఎందువల్ల వస్తుంది? విశ్వాసుల్లో ఉన్న గలిబిలి వల్ల ఒకళ్ళనొకళ్ళు సరిచేసి సముదాయించి ఒక మార్గంలోనికి తీసుకొచ్చేటప్పటికి ఈయన పని అయిపోతుంది. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరినొకరు ఆదరించుకోవాలి. ఇంకో మాట చదవండి. ఎఫెసీ పత్రిక 4:29 4:29. వినువానికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను రానియకుడి. మీ నోట దేవునికి మహిమ కలుగును గాక. ఏమన్నాడండి? వినువారికి మేలు కలిగేటట్లు. హల్లెలూయా. వినువారికే. నువ్వేదైనా మాట్లాడేవనుకో, వినే వాళ్ళకి ఏం కలగాలంట? ఈయన మాటలు వింటే మేలు కలగాలి, ఈయన మాటలు వింటే మేలు కలగాలి, ఈయన మాటలు వింటే అన్ని బూతులే వస్తాయిరా అనుకుంటే క్షేమాభివృద్ధి కలిగిద్దా? కలగదు. అందుకనే గమనించండి, మీ నోట దుర్భాష ఏది రాకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దుర్భాష ఏది రాకూడదు. ఏ వచనం పలకాలంట? క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే. హల్లెలూయా. అట్లాగని కుటుంబ జీవితాల్లో లోతునకి ఎలగాకండి, పక్కన కుటుంబాల విషయంలో. హల్లెలూయా. వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళకూడదు. వెళ్ళామా అన్నీ రాత్రి చెప్పా, ఏం కనపడ్డాయి? ఏమి దిద్దమన్నాడు? లోపాలు. ఎదుటి వ్యక్తి కుటుంబం లోపలికి మనం వెళ్ళామనుకో, వాళ్ళ విషయాల్లోకి ఏం కనపడతాయి? లోపాలు. ఇక ఆ వ్యక్తి మన ముందు నిలబడలేదు, అరే మన లోపాలన్నీ తెలిసిపోయినాయిరా. అందుకనే ఎదుటి వ్యక్తులను చదవగాకండి ఎవరు. అవసరమైనంత వరకు మీరు ఏది మాట్లాడినా వాళ్ళతో అనుకూల వచనమే మాట్లాడండి. వాళ్ళలో ఉన్న లోపాలు, అవిధేయతలు మనం మాట్లాడేమనుకో, వాళ్ళ మీద ఉన్న శాపం, వాళ్ళ మీద ఉన్న పాపం మన మీదకి వచ్చింది. వద్దో. ఏది మాట్లాడినా ఎవరితో దేవుని గురించే మాట్లాడండి. అదే చెప్పాడు పౌలు గారు. దుర్భాష ఏది మాట్లాడద్దు. మీరు ఒకరినొకరు ఆదరించుకునడం వల్ల క్షేమాభివృద్ధి పొందుతారు. అంతేగాని మీరు దుర్భాషలు మాట్లాడితే క్షేమాభివృద్ధిని అందరూ. అందుకే ఒకళ్ళనొకళ్ళు ఆదరించుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదరించుకున్న మీ జీవితంలో రూతు గ్రంథం 4:12. రూతు గ్రంథం 4:12. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువు గాక. యెహోవా ఈ యవనురాలు వలన దయచేయు సంతానము నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరేసు కుటుంబం వలె నుండును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత అద్భుతం చూడండి. ఒకరినొకరు ఆదరించుకోవాలి.
ఒకరినొకరు ఆదరించుకున్నప్పుడు నీ కుటుంబం ఎలా ఉండాలో తెలుసా? అక్కడ అంటాడు, ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి ఏమన్నాడు? కలిగిన వాడవై. ఎఫ్రాతా అనగా అర్థం ఏంటి? ఫలవంతమైన స్థలము, సమృద్ధి అయిన స్థలము, ఆశీర్వదించబడిన స్థలము. అయితే ఎఫ్రాతాలో నీవేమవుతావంట? క్షేమాభివృద్ధి కలిగిన వాడవై. బెత్లెహేములో ఖ్యాతి అనగా, బెత్లెహేం అనగా రొట్టెల ఇల్లు, ఆహారం సమృద్ధి, కొరత లేని ఇల్లు. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిద్ది, బెత్లెహేములో నీవు ఏమవుతావంట? ఖ్యాతి కలిగిద్ది. అయితే ఈ యవనురాలు వలన నీకు దయచేయు సంతానము నీ కుటుంబమునకు తామారు యూదాకు కనిన పెరేసు కుటుంబం వలె. దేవునికి మహిమ కలుగును గాక. నీవు ఆదరించుకునటం ప్రారంభించి క్షేమాభివృద్ధి నొందితే నీకు క్షేమము ఎఫ్రాతాలో ఉన్నది వచ్చింది, నీకు ఖ్యాతి బెత్లెహేములో ఉన్నది వచ్చింది, నీ సంతతి పేరేసు కుటుంబం వలె ఇద్ది. హల్లెలూయా. ఎట్లా ఉండిద్ది? పేరేసు కుటుంబం వలె. ఇప్పుడు పేరేసు కుటుంబం వలె నువ్వు ఉన్నావనుకో, 72వ సంకీర్తన 2వ వచనం 7వ వచనం చూడండి. 72వ సంకీర్తన 7వ వచనం. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు, చంద్రుడు లేకపోవు వరకు క్షేమాభివృద్ధి కలుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు. ఎవరి దినములలో? దావీదు దినములలో. దావీదు ఎక్కడి నుండి వచ్చాడు? బెత్లెహేములో నుండి వచ్చాడు. దావీదు ఎక్కడి నుండి వచ్చాడు? ఎఫ్రాతాలో నుండి వచ్చాడు. దావీదు ఎక్కడి నుండి వచ్చాడు? రూతు వంశావళిలో నుండి వచ్చాడు. దేవునికి స్తోత్రం. కనుక గమనించు, నీ కుటుంబం ఆశీర్వదించబడాలి. సంఘంలో ఒకరినొకరు ఆదరించుకొని క్షేమాభివృద్ధి నొందుట వలన నీ కుటుంబం ఏమైందంట? ఆశీర్వదించబడేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబం ఆశీర్వదించబడే కొలది 3వ మాట, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను కొందరిని ప్రవక్తలుగాను కొందరిని సువార్తికులుగాను కొందరిని కాపరులుగాను ఉపదేశకులుగాను నియమించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు వర్ధిల్లే కొలది, క్షేమాభివృద్ధి కొలది నీ కుటుంబం వలన సంఘం, క్రీస్తు శరీరం ఏమవ్వాలంట? ఏమన్నాడు అక్కడ? పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరగాలి. హల్లెలూయా. నీ ఇంట్లో పరిచర్య ధర్మం జరగాలి. నీ బిడ్డలో పరిచర్య ధర్మం చేయాలి. నీవు పరిచర్య ధర్మాన్ని కలిగి ఉండాలి. గమనించు, పరిచర్య అంటే యేసు క్రీస్తు శరీరము ద్వారా కలిగినది. దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు తిని ఒళ్ళు పెంచుకొని తిరగటం కాదు, అది కాదు. నీవు దేవుని సన్నిధికి వచ్చావు, ఒకరినొకరు ఆదరించుకునే స్థితికి వచ్చావు. 2, రొట్టెల ఇంట్లోకి దేవుడు పంపించాడు. పంపించినప్పుడు తిని కాళ్ళు మంచానికి దని పట్టి పడుకోవటానికి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏం చేయాలి? పరిచర్య ధర్మం ఉండాలి. హల్లెలూయా. ఏ ధర్మం ఉండాలి? పరిచర్య. మందిరంలో ఆదివారం ప్రార్థనకి శనివారమే మందిరాన్ని సిద్ధపరచాలి. మందిరం ఊడ్చి సాపలు వేయాలి. చర్చి ముందు ఏదన్నా అశుభ్రంగా ఉందంటే శుభ్రపరచాలి. అది పరిచర్య ధర్మం. సేవకుడు వచ్చేటప్పటికి అన్నీ
సిద్ధపరిచి ఉండాలి. సేవకుడు ప్రారంభ ప్రార్థన, సేవకుడే పాటలు, సేవకుడే ఆరాధన, ఇవన్నీ చేస్తే నువ్వు ఎందుకు వస్తున్నావు? నువ్వు అభివృద్ధి పొందవా? సంఘంలో నీ పాత్ర ఏంటి? సంఘంలో అసలు నీ పాత్ర ఏంటి? విని వెళ్తామేనా? అంటే కడుపు నిండితే చాలు, ఆరోగ్యంగా ఉంటే చాలు అనుకోవటం కాదు. సంఘములో నీ పాత్ర ఏంటి? విని వెళ్ళే పాత్ర కాదు. కనీసం నీవు అపోస్తులుగా సిద్ధపడటానికి, లేకపోతే ప్రవక్తలుగా సిద్ధపడడానికి, సువార్థికులుగా సిద్ధపడడానికి, కాపరులుగా సిద్ధపడడానికి, ఉపదేశకులుగా సిద్ధపడటానికి ఆ మనసు నీకు ఉండాలి. హల్లెలూయా. సంఘంలో నా పాత్ర, పరిచర్యలో సువార్త కనీసం చెప్పేటట్లు ఉండాలి, ఆరాధన నడిపించేటట్లు ఉండాలి, వాయిద్యాలు నేర్చుకోవాలి, పాటలు పాడాలి, కంఠస్థం చేయాలి, వాక్యం చదవాలి. ఇవన్నీ లేకుండా అందరు వెళ్తున్నారు ప్రార్థనకి, నేను కూడా వెళ్తున్నా, వెళ్ళి వస్తున్నా కాదు. సంఘములో నీ పాత్ర ఏంటి? నేను బాధ్యత కలిగి సంఘంలో ఉండాలి, నేను శ్రద్ధ కలిగి సంఘంలో ఉండాలి. ఇది నా సంఘం, ఇది యేసు రక్తములో కడగబడిన సంఘం, ఇది మా అందరి సంఘం, ఇది మా కుటుంబం. ఈ కుటుంబంలో మేమున్నాం. నేనంటూ ఒక పాత్ర పోషించాలి సంఘంలో. ఒకళ్ళు ప్రారంభ ప్రార్థన చేస్తే ఒకళ్ళు పాట పాడాలి, ఒకళ్ళు ఆరాధన చేస్తే ఈ విధంగా ఒక్కొక్క పాత్ర సంఘంలో ఏ వ్యక్తి అయితే చేస్తాడో ఆ వ్యక్తి క్షేమాభివృద్ధి నొందుతాడు. హల్లెలూయా. ఎంతకాలం క్షేమాభివృద్ధి నొందుకుంటూ ఉంటాం? 16వ వచనం కూడా చదవండి. 16వ వచనం, ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవమును తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకుబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగుచేయుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి విశ్వాసులు అతుకబడి ఉండాలి. ప్రతి విశ్వాసుల మధ్యలో కీలు ఉండాలి. కీలు దేనికి పూసాడండి? కీలు దేనికి వాడారు? నోవాహు ఓడకు వాడాడు. అంటే సంఘంలో ప్రతి ఒక్కరూ ఐక్యమత్యం కలిగి ఉండాలి, కలిసి ఉండాలి. అసమాధానం, భయం లేని ప్రవర్తన, పరిశుద్ధాత్మ లేకుండా నిర్జీవమైన స్థితిలో ఉండి సంఘం క్షేమాభివృద్ధి కలగకుండా ఏదో వస్తున్నాం పోతున్నాం అన్నట్లుగా ఉండడం కాదు. నువ్వు యేసు శరీరాన్ని, యేసు రక్తాన్ని తిని త్రాగుతున్నప్పుడు నీలో ఒక పాత్ర వహించే మనస్సు నీకు ఉండాలి. ఇది నా పని, నా దేవుని పని, ఇది నా మందిరం, దీనికోసం నేను ప్రయాసపడాలి. హల్లెలూయా. దీన్ని కాస్త అభివృద్ధి చేయాలి, కొత్త కుటుంబాలు రావాలి, కొత్త వారిని సంఘంలోకి చేర్చబడాలి, దీనికోసం నేను ప్రయాసపడతా అనే మనసు నీకు కలగాలి. హల్లెలూయా. 4వదిగా చదవండి, కొరింథీయులకు రాసిన 14వ అధ్యాయం, 1 కొరింథీ 14వ అధ్యాయం 12వ వచనం. 1 కొరింథీ 14వ అధ్యాయం. మీరు ఆత్మ సంబంధమైన నీవు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగునట్లు అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నం చేయండి. దేవునికి స్తోత్రం. సంఘంలో ఏముండాలండి? ఆత్మ సంబంధమైన వరాలు. హల్లెలూయా. ఏ వరం ఉండాలి? ఏ వరం ఉండాలి? కొంతమందికి వరాలు ఉంటాయి, మాటలు చెప్పే వరాలు. కొంతమందికి వరాలు ఉంటాయి, అబద్ధం చెప్పటం కూడా వరమే. అబద్ధం చెప్పటం కూడా వరమే. మరి ఏందనుకుంటున్నావు? వరం లేనిదే అబద్ధం ఇప్పుడు చెప్పలేడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు మాలాంటి చెప్పాలంటే భయపడతాడు. ఎందుకు? దేవుని భయం ఉన్న మధ్యలో. అబద్ధం చెప్పటం కూడా వరమే. మంచినీళ్ళు తాగినట్టు చెప్పేవాళ్ళు ఉన్నారు అబద్ధాలు, మీరు కాదులేండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వరాలంటే సంఘములో ఆత్మ సంబంధమైన వరాలు. ప్రవచన వరం కావచ్చు, ప్రార్థనా వరం కావచ్చు, దర్శన వరం కావచ్చు, భాషల వరం కావచ్చు, భాషలకు అర్థం చెప్పే వరం కావచ్చు, స్వస్థపరుచు వరము కావచ్చు.
ఈ వరాలు సంఘములో ఉండాలి. అందుకనే ఒక యజమానుడు ముగ్గురిని పిలిచాడు. ఒకడికి ఎన్ని ఇచ్చాడు? ఒకటి, ఇంకొకటికి 5, ఒకటికి 2, అంతే కదా. అంటే 5 ఇచ్చినాడు, 5 సంపాదించుకోలేదా? 2 తీసుకున్నాడు, 2 సంపాదించుకున్నాడు. 1 తీసుకున్నవాడు భూమిలో పాతి పెట్టాడు. మనం కూడా కొంతమంది వరాన్ని పాతి పెడతారు. వరాలు పాతి పెట్టేవారు ఉన్నారు. పాట పాడే వరం ఉండేది, పాతి పెడతాం వలన వరం సరైన స్వరం రాదు. హల్లెలూయా. ప్రార్థన చేసే వరం ఉండిద్ది, పాతి పెడతాం వలన సరైన ప్రార్థన రాదు. కొందరికి దర్శన వరం ఉండిద్ది, పాతి పెడతారు, ఆ వరాలు అంతే ఆగిపోతాయి. సరైన దర్శనాలు రావు. ఏ దర్శనాలు వస్తాయి? ఆ మధ్యకాలంలో ఒక ఆమె చెబుతుంది, ఏమని తెలుసా? ఎవరికైనా వస్తే మంచి కళ్ళు వస్తాయి, శుభంతో కూడిన కళ్ళు వస్తాయి. ఒకవేళ శ్రమ వస్తని అనుకో, శ్రమలు వస్తనే అని చెప్పే కళ్ళు వస్తాయి. కానీ ఈ వ్యక్తి ఏం చెబుతుందో తెలుసా? ఈ మధ్య కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయండి. హల్లెలూయా. ఏ పొరపాట్లు? ఒరి నీ దుంపదేగా, దేవుడు శ్రమలను చూపించాడు, ఆశీర్వాదాలు చూపిస్తాడు, కానీ పాప సంబంధమైన దర్శనాలు చూపించడు. దయచేసి నా దగ్గర చేస్తే చెప్పే, ఇంకెక్కడ చెప్పగాకన్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే గమనించండి, నీ వరాన్ని నువ్వు దాచిపెట్టొద్దు, వరాన్ని వాడు. మన దగ్గర ఇనుప ఆయుధం ఉంది, వాడే కొలది ఏమొచ్చిద్దంట? మెరుగుతనం వచ్చిద్ది, నునుపు వచ్చిద్ది. వాడకపోతే సిలుం పట్టిద్ది, ముద్దు బారిద్ది. అలాగుననే ప్రార్థనను వాడుకోవాలి, పాటలు పాడడం వాడుకగా తీసుకోవాలి, బైబిల్ చదవటం వాడుకగా తీసుకోవాలి, దర్శనాలు, ప్రవచనాలు, స్వస్థత వరాలు వాడుకగా ప్రభువుని అడగాలి. అడిగినప్పుడు ఆయన వరములనిచ్చే దేవుడు గనక తప్పకుండా వరాలు ఇస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకనే 26వ వచనం చివరి లైన్ నేను చెప్తాను వినండి. 26వ వచనం చివరి లైన్, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై దేవునికి స్తోత్రం. సమస్తము క్షేమాభివృద్ధి కలుగుటకై జరుగునేవాడు. వాళ్ళ మీద వీళ్ళ మీద పగలు పెట్టుకొని, కోపాలు పెట్టుకొని, ద్వేషాలు పెట్టుకొని, ప్రభు బల తీసుకొని దేవుని నామానికి అవమానకరంగా ఉండగాకండి. అందుకేనేమో కుటుంబంలో, జీవితంలో సరైన విజయం లేకుండా పోతుంది. కనుక ఈరోజు దేవుని పాదాల దగ్గరకు రండి. ఆదిమ సంఘం 1 ఏమైందండి? 1 సమాధానము, 2 దేవుని భయము, 3 పరిశుద్ధాత్మాధరణ. ఈరోజు మనకది కలగాలంటే మన కుటుంబం ఎఫ్రతాలోకి రావాలి. మనకది కలగాలంటే మనము ఎక్కడికి రావాలి? పేరేసు కుటుంబంలాగా మనం అవ్వాలి. మనము ఎలా ఉండాలి? వరాల్ని ఆపేక్షించాలి. మనము క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధుడి కలుగుడికై మనం సమస్తాన్ని జరిగించాలి. అట్టి కృప దేవుడు మనకిచ్చునుగాక. అందరూ మోకరించండి, అందరూ మోకరించి ప్రభువుని అడుగుదాం. అయ్యా, ఆదిమ సంఘంలాగా మేము ఉండాలి. పరిచర్య ధర్మం చేయి, ఆదిమ సంఘంలాగా మేము ఉండాలి.